హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కార్తీక మాసం స్పెషల్లో ఈరోజు మా లైన్ వాళ్ళందరూ మేము ఇక్కడ వనభోజనాలు చేసుకుంటున్నాము ఉసిరి చెట్టు కింద. చూడండి, మీకు కూడా చూపిస్తాను మా వాళ్ళు ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఉసిరి చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. హాయ్ చెప్పండి. ఇదిగో మా ఆంటీని చూడండి ఒకసారి. ఏం చేస్తున్నారు ఆంటీ? అవునా? ఓకే. మీరేం చేస్తున్నారు? సాంబార్ పెడుతున్నామండి. భార్గవి ఇదిగోండి చూడండి, ఇప్పుడే సాంబార్ రెడీ అవుతుందండి. చింతపండు పులుసు కలుపుతున్నారు. పోయండి. హాయ్ చెప్పమ్మా. రెడీ అయ్యాక చూపిస్తాను మీకు. ఇంకా బియ్యం కడగమన్నారు కదా. వంకాయలు చేతిలో పట్టుకున్నారేంటి? కొయ్యకుండా ఒక గిన్నెలో పెట్టి కొయ్యాలండి. ఒక పక్క బిందెతో నీళ్లు పోస్తున్నారు, ఒక పక్క ఏమో చింతపండు రసం అందులో పోస్తున్నారు, ఒక పక్క వంకాయలు వేస్తున్నారు. చూడండి మా వాళ్ళు ఎంత బాగా వండుతున్నారో వంటలు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అనిత ఇప్పుడే వచ్చింది. బాగా లేట్కి వచ్చిందండి, అందుకే పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కొయ్యండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోగ్రాఫర్ కర్రీ చేస్తుంటే ఇలా ఉంటుంది. జస్ట్ వీడియో కోసం ఇలా యాక్టింగ్ ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, కంద బచ్చలి కూర మా ఆంటీ చేస్తున్నారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసి నేర్చుకోండి. నువ్వేందమ్మా నాకు కాంపిటీషనా? అయిపోయింది కూడా రైట్. బచ్చలు కూడా వేసారు. తాలింపు గింజలు వేసి, ఎండుమిర్చి వేసి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత బచ్చలాకు వేసారు. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అంతేనా ఆంటీ? అంతే. చాలా ఉడికిపోయి వేసిన తర్వాత అలా కలపాలండి. తర్వాత కాసేపు ఉన్నాక మూత పెట్టుకుని చిన్న మంట పెట్టుకోవాలండి. ఇది మొత్తం పూర్తిగా రెడీ అయ్యాక నీకు వీడియో చేసి చూపిస్తానండి. ఓకేనా? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తను నా సబ్స్క్రైబర్ అండి. నా వీడియోస్ చూసి చూడలేక అవి అన్సబ్స్క్రైబ్ చేయలేక ఏడుతుందంట ఫ్రెండ్స్. కట్లు చేసి